ఇలా చేస్తే జుట్టు 100% గ్రోత్ అవుతుంది. లెట్స్ మేక్ హౌ టు మేక్ హెల్దీ గ్రోత్ హెయిర్ ఆయిల్. ముందుగా మనం హెయిర్ ఆయిల్ గ్రోత్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తాను. నేనైతే ఫస్ట్ అయితే అలోవెరా తీసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోండి. దాని తర్వాత ఆనియన్స్, పుప్పెడు, కరివేపాకు, పుప్పెడు, మందారాకులు. పువ్వు లేకపోతే ఫీల్ అవుతాయేమో కదా, సో వాటికి కూడా వేసేద్దాం. చూసారా ఎంత బాగున్నాయో. సో వీటిని కూడా మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. మా చెట్టుకి ఎక్కువ వచ్చాయి ఒకటి ఎక్కువ తీసుకొచ్చేసాను. అయితే ఒక 2 టీ స్పూన్ల మెంతులు అయితే వేస్తున్నాను. మంది ఈ ఇంగ్రీడియంట్ అయితే వేయరు. ఈ ఇంగ్రీడియంట్ వేసుకుంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అదేనండి ఆవాలు. 1 టేబుల్ స్పూన్ చాలు. వచ్చేసి సలోంజి సీడ్స్ అనమాట. సో హెయిర్ గ్రోత్కి, ఎవరికైనా వైట్ హెయిర్ ఉంటే కూడా బ్లాక్గా మారిపోతుంది. సో ఇది మాత్రం చాలా చాలా మంచిది. కంపల్సరీ యూస్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వాడుతున్నాను. ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదా, సో ఇవన్నీ వేసాక ఆయిల్ వేయకపోతే బాగుంటుందేమో. సో ఇక్కడైతే నేను పారాషూట్ ఆయిల్ అయితే వాడుతున్నాను. సో దీని నిండా వేసేద్దాం. సో ఇలా మొత్తం ఆయిల్ అంతా వేసేసి దీన్ని మాత్రం నేను చక్క మరగబెట్టేసుకోవడం. దీన్ని మనం సిమ్లో అయితే నేను చక్క మసలు పెట్టుకోవాలి. ఇప్పుడు సిమ్లో ఉండాలి ఎప్పుడైనా కానీ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు. సో గ్యాస్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టి మంచిగా మరిగించుకోండి. మన ఇంట్లో మన హెయిర్ గ్రోత్ ఆయిల్ మాత్రం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా సిమ్లో పెట్టి మంచిగా మరిగించుకుంటే ఆయిల్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని దాని యొక్క అరోమా మొత్తం రిలీజ్ చేసి చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది. సో ఈ టిప్ అందరికీ తెలుసు, కానీ చాలా మంది చేసుకోరు. సో ఎవరైతే ట్రై చేయలేదో పక్కా ట్రై చేయండి. ఎవరికైతే హెయిర్ లాస్ ఉందో, చాలా మందికి హెయిర్ గ్రోత్ లేదో, సో వాళ్ళైతే ఈ రెమెడీని యూస్ చేస్తారని పక్కా అనుకుంటున్నాను.